హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ని లాంచ్ చేయబోతున్నాము. ఈ కోర్సులో మీకు డీటెయిల్డ్ క్లాసెస్, మెటీరియల్, అలాగే ప్రాక్టీస్ చేయడం కోసం టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు తెలుగు మీడియము ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండు మాధ్యమాల్లో కూడా దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ కోసం చూస్తున్నారో, జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఈ కోర్సు వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్కి కానీ లేదా ఈ వెబ్సైట్లోకి కానీ వెళ్ళి జాయిన్ అవ్వగలుగుతారని కోరుకుంటున్నాం. అయితే ఈ రోజు మనం చాలా ముఖ్యమైన అంశం, న్యూస్లో ఎక్కువగా ఉన్న అంశం, అలాగే రేపు పొద్దున రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్న అంశం గురించి చర్చించుకోబోతున్నాం. ఆ అంశం పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023. దీన్నే మనకి బ్లెట్స్లీ సమ్మిట్ అని కూడా అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ అనేది నవంబర్ 2023లో జరిగింది. నవంబర్ 2023లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్లో బ్లెట్స్లీ పార్క్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ జరిగింది. ఓకేనా? అయితే ఈ సమ్మిట్ గురించి మనం తెలుసుకునే ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూడాలి మనం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానిదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విధంగా చెప్పుకోవాలంటే. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, హ్యూమన్స్ ఇప్పుడు మానవులు ఏ విధమైన పనులు చేస్తున్నారో, మానవులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, ఇలాంటి పనులన్నీ కంప్యూటర్స్ కానీ, మెషిన్స్ కానీ, లేదా ఇంకా వేరైన పరికరాలు అలానే ఆలోచించి అలానే చేసి దానికంటే అడ్వాన్స్డ్ గా చేయడం కోసం తయారు చేసే ఒక టెక్నాలజీనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి చాలా థ్రెట్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నాయి. అవి ఏంటంటే మనం చూసుకుంటే ఇది ఒక బయాస్డ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలుగా అంటే వాళ్ళకి తగినట్టుగా డిజైన్ చేసుకోవడం జరుగుతుంది, డేటా సెట్స్ రాయడం జరుగుతుంది. దానివల్ల ఒకరికొక విధంగా, ఇంకొకరికి ఇంకో విధంగా, దీనివల్ల మార్జినల్ కమ్యూనిటీస్ ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ఏదైతే హ్యూమన్ సెక్యూరిటీ, ఈ ప్రైవసీ ఏమన్నా ఉన్నాయో అవన్నీ ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది. దాంతో పాటుగా జాబ్స్ అనేవి లాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. దాంతో పాటుగా సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షన్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది. లైక్ హ్యాకింగ్ కానీ, లేదా ఆ సాఫ్ట్వేర్ డీఫంక్షనల్ జరగడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రీసెంట్ కాలాల్లో, ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కువగా న్యూస్ లో ఉంది. అలాగే దీని మీద ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చాట్ జీపీటీ కానీ, బాట్ కానీ, ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రతిరూపాలు అనమాట. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చాలా సేఫ్ గా ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంది. అందుకోసమని ఒక సమ్మిట్ అనేది జరిగింది. ఆ సమ్మిట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ బ్లెచ్లీ సమ్మిట్ అనేది ఫస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ సేఫ్టీ సమ్మిట్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్. ఓకే, ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు ఏవి కూడా అన్ని కలిపి ఒక సమ్మిట్ కానీ, అంటే ఒక సదస్సు కానీ లేదా సమావేశం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ గురించి ఎక్కడ నిర్వహించలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ అనమాట. తర్వాత ఈ బ్లెచ్లీ సమ్మిట్ అనేది ఒక సిగ్నిఫికెంట్ టర్నింగ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాబోయే ఛాలెంజెస్ కానీ, దాని ద్వారా రాబోయే థ్రెట్స్ కానీ ట్యాకిల్ చేయడానికి గ్లోబల్ అప్రోచెస్ అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఈ బ్లెచ్లీ సమ్మిట్ లో. అందుకోసం ఇది ఒక సిగ్నిఫికెంట్ టర్నింగ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఒక ల్యాండ్ మార్క్ డిక్లరేషన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్ సీక్స్ టు క్రియేట్ ఎ కలెక్టివ్ అండర్స్టాండింగ్ అండ్ కోఆర్డినేట్ అప్రోచెస్ టు అడ్రస్ ద పొటెన్షియల్ రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ నోన్ యాజ్ ఫ్రంటియర్ ఏఐ. ఈ అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ ద్వారా రాబోయే థ్రెట్స్ కానీ, వాటి ద్వారా రాబోయే బెనిఫిట్స్ కానీ, వీటన్నింటినీ అర్థం చేసుకొని ఒక కలెక్టివ్ గా కోఆర్డినేటెడ్ అప్రోచ్ లో ముందుకు వెళ్ళడానికి కోసం ఈ డిక్లరేషన్ మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం ఫ్రంటియర్ ఏఐ అనే ఒక టర్మ్ వాడాం. ఫ్రంటియర్ ఏఐ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, ఒక చాట్ జీపీటీ కానీ, బాట్ కానీ మనం తీసుకుంటే, మీరు అక్కడికి వెళ్ళి ఒక డయాగ్రామ్ అడిగారు, లేదంటే ఒక వీడియో అడిగారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగారు. అడిగినప్పుడు అది యాక్యురేట్ గా ఏదైతే అడిగారో అది మీరు యాక్యురేట్ గా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం అది ఇచ్చిన ఆన్సర్ తో మీరు కన్విన్స్ అవుతారు. అలా యాజ్ ఇట్ ఈస్ గా హ్యూమన్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అదే విధంగా రెస్పాండ్ అయ్యే విధంలో దానికంటే బెస్ట్ గా ఉండే టెక్నాలజీనే ఫ్రంటియర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటారు. అంటే ఒక విధంగా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో వీటి వలన ఈ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన రాబోయే థ్రెట్స్ ని, వీటన్నిటిని ఛాలెంజెస్ ని
ట్యాకిల్ చేయడం కోసం మనకి బ్లెచ్లీ సమ్మిట్ వచ్చింది. ఈ బ్లెచ్లీ సమ్మిట్ ని ఆల్మోస్ట్ 28 మేజర్ కంట్రీస్ అనేవి ఈ బ్లెచ్లీ సమ్మిట్ లో వచ్చిన బ్లెచ్లీ డిక్లరేషన్ పై సైన్ చేయడం జరిగింది. ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ ద్వారా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ అనేది ప్రధాన అంశంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇందులో డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. లైక్ యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఏ, చైనా, ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా బ్లెచ్లీ పార్క్ డిక్లరేషన్ సిగ్నేటరీ అండి. రేపు ఎగ్జామ్లు ఎలా అడుగుతారంటే ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ కంట్రీ ఫర్ ది బ్లెచ్లీ పార్క్ డిక్లరేషన్ అంటారు. సో ఇట్స్ కరెక్ట్ అనమాట. ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ ఇవన్నీ ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ గురించి ప్రణాళికలు రచించడం కోసం ముందుకు వెళ్ళడానికి ఒక అడుగుగా ఈ బ్లెచ్లీ సమ్మిట్ మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్లెచ్లీ సమ్మిట్ డిస్కషన్ జరిగాయి, సమావేశం అయింది. దాని నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, ఏ విధమైన రిజల్ట్ దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వచ్చాయి అంటే ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ మీద సైన్ చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 28 కంట్రీస్ దీని మీద సైన్ చేసి, ఇంక్లూడింగ్ ఇండియా, చైనా, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ సైన్ చేసి అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ, సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సేఫ్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ వేలో దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ ద్వారా ఫస్ట్ పాయింట్ అనమాట. అలాగే ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ ఫ్రీడమ్, హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ రైట్స్ అండ్ హ్యూమన్ ఫ్రీడమ్ ని ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ఇలా ఈ సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ అనే దానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్తూ ఒక డిక్లరేషన్ తయారు చేశారు. దాని మీద వివిధ కంట్రీస్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ అవుట్కమ్. అలాగే సెకండ్ అవుట్కమ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది జరిగింది. డిఫరెంట్ కంట్రీస్ వచ్చాయి. అలాగే డిఫరెంట్ టెక్ లైక్ ఫేస్బుక్ తర్వాత మనకి మైక్రోసాఫ్ట్, ఇలా డిఫరెంట్ టెక్ ఎగ్జాల్ అంతా వచ్చి ఒక కొలాబరేటివ్ అప్రోచెస్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఈ బ్లెచ్లీ సదస్సు ద్వారా అవుట్కమ్ గా రావడం అనేది మనకు జరిగింది. దాంతో పాటు కొన్ని ప్రపోజల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ బ్లెచ్లీ సమ్మిట్ లో కొన్ని ప్రపోజల్స్ కూడా తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ ప్రపోజల్ ఏఐ రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్. ఏఐ రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్. ఏఐ ద్వారా వచ్చే రిస్క్ ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎలా రిస్క్ జరుగుతుంది, ఏం జరిగింది, ఎలా అనేది అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ రిస్క్ ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మిటిగేట్ చేయడం కోసం మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక ప్రపోజల్ పెట్టారు. సో ఫస్ట్ పాయింట్ రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్. అలాగే బయాస్ అండ్ ఫెయిర్నెస్. ఈ ఏ అనేది బయాస్డ్ గా ఉండకూడదు, అందరికి ఫెయిర్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయాలి ఏఐ ద్వారా అన్నట్టు మనకు చెప్తున్నారు. ఏఐ బయాస్డ్ గా ఉండడం ఏంటని మీకు ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ లో ఇద్దరు పర్సన్స్ వెళ్ళారు. ఒక లోన్ కోసం ఇద్దరు పర్సన్స్ వెళ్ళారు. పర్సన్ 1, పర్సన్ 2 వెళ్ళారు. ఈ బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఆ బ్యాంక్ లో లోన్ అప్రూవ్ చేయాలా, రిజెక్ట్ చేయాలనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని రన్ అవుతుంది. అప్పుడు ఏం చేశారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్సన్ 1 కి అప్రూవ్ అవ్వాలన్నట్టు కోడ్ రాశారు, పర్సన్ 2 కి రిజెక్ట్ అవ్వాలని కోడ్ రాశారు. అంటే ఇది బయాస్డే కదా. వాళ్ళు ఎవరికైతే నచ్చారో వాళ్ళకి మాత్రమే లోన్ అప్రూవల్ అనేది జరుగుతుంది, ఈ మిగతా వాళ్ళకి లోన్ అప్రూవల్ అనేది జరగట్లేదు. సో ఇది ఒక బయాస్డ్ గా ఉంది. ఇదే విషయం కదా, అలా రకరకాల రంగాల్లో కూడా మనకి ఏ అనేది బయాస్డ్ గా ఉండడానికి అవకాశం ఉంది. అలా ఉండకూడదు, ఫెయిర్ గా ఉండాలని చెప్తూ సెకండ్ ప్రపోజల్ పెట్టుకున్నారు. అలాగే దాంతో పాటుగా ఈ ఏ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అండ్ ఎక్స్ప్లెయినబిలిటీగా ఉండాలి. ఏ అనేది జరిగే ప్రతి ఏదైతే కోడింగ్ జరుగుతుందో, ఏదైతే ప్రాసెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఏఐ ద్వారా అవన్నీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం అందరికీ అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయినబుల్ మేనర్ గా ఉండాల్సిన అవసరం ఉందనేది ఇంకొక ప్రపోజల్ అనమాట. వీటన్నింటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ పైన హ్యూమన్ ఓవర్ సైట్ అండ్ కంట్రోల్ అనేది ఉండాలి. లేకపోతే ఏమవుద్దో మనం రోబో సినిమాలో ఆల్రెడీ చూసాం. ఏఐ ఎప్పుడైతే హ్యూమన్ కంట్రోల్ దాటిపోతుందో అప్పుడు హ్యూమన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి హ్యూమన్ కంట్రోల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటూ దీన్ని ఒక సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ వేలో యూజ్ చేయాలన్నట్టు ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ ద్వారా ఈ బ్లెచ్లీ సమ్మిట్ లో మనకి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ బ్లెచ్లీ సమ్మిట్ లో ఇండియా పార్టిసిపేట్ చేసింది, ఇండియా సైన్ చేసింది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇండియా స్టాన్స్ అంటే ఇండియా దృక్పథం ఈ సమ్మిట్ లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా దృక్పథం మారింది ఇండియాది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి
ఇండియా ఎటువంటి రెగ్యులేషన్స్ కానీ ఏం తీసుకురాలేదు. బట్ ఈ సమ్మిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత యాక్టివ్లీ ఫార్ములేటింగ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ ఏ స్టాన్స్ ఆఫ్ నాట్ కన్సిడరింగ్ ఏ రెగ్యులేషన్స్ టు యాక్టివ్లీ ఫార్ములేటింగ్ రెగ్యులేషన్స్ బేస్డ్ ఆన్ రిస్క్ బేస్డ్ యూజర్ హార్మ్ అప్రోచ్ అనమాట. ఈ అప్రోచ్ బేస్ చేసుకొని రెగ్యులేషన్స్ అనేది తీసుకురావడం కోసం యాక్టివ్ గా ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు అంతగా యాక్టివ్ గా లేదు ఏ రెగ్యులేషన్స్ గురించి, బట్ ఈ సమ్మిట్కి వెళ్ళాక ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా ఇండియా రెగ్యులేటరీ బాడీస్ పెట్టాలనుకుంటుంది. ఇప్పుడు మనకి ఈ ఏ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, దాన్ని చూడడానికి ఒక బాడీ, రెగ్యులేటరీ బాడీ అనేది అవసరం. అందుకోసం ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఇండియా సిద్ధంగా ఉంది. అది డొమెస్టిక్ లెవెల్, ఇండియా లెవెల్లోను, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రెగ్యులేటరీ బాడీస్ అనేది అవసరం అనే విధంలో మనకి ఇండియా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఫైనల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎథికల్ వేలో యూజ్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక గట్టి మాటని, అంటే గట్టి హై వాయిస్ ని ఇండియా రైట్ చేస్తుంది. కాబట్టి ఇండియా అనేది ఈ సమ్మిట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కంప్లీట్ గా సేఫ్ అండ్ సెక్యూర్ మేనర్ గా యూజ్ చేయాలన్నట్టు చెప్తుంది. అయితే ఈ సమ్మిట్ అయింది. ఈ సమ్మిట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏమి ఉండవు అంటే, నెక్స్ట్ సమ్మిట్ ఇంకో 1 year లో జరగబోతుందండి. ఆ సమ్మిట్ ఫ్రాన్స్ లో జరగబోతుంది. ఇది కూడా మనకి ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది విత్ ఇన్ 1 year. అంటే ఇప్పుడు మనకి నవంబర్ లో జరిగింది, ఇది మళ్ళీ మనకి నెక్స్ట్ 2024 నవంబర్ లో ఫ్రాన్స్ లో ఈ సమ్మిట్ జరగబోతుంది. ఈ సమ్మిట్ జరగబోయే ముందు ఒక మినీ విర్చువల్ ఏఐ సమ్మిట్ కూడా జరగబోతుంది. అది సౌత్ కొరియాలో జరగబోతుంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ మేనర్ లో యూజ్ చేయాలి. అలాగే హ్యూమన్ ఫ్రీడమ్, అలాగే హ్యూమన్ రైట్స్ ని ఏ విధమైన భంగం కలిగించకూడదు. అందరూ కలిసికట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హ్యూమన్ కంట్రోల్లో ఉంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నట్టు ఈ బ్లెచ్లీ సమ్మిట్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఇదండి ఓవరాల్ గా ఈ బ్లెచ్లీ సమ్మిట్ గురించి చూసుకుంటే, ఓవరాల్ ఇట్స్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బ్లెచ్లీ సమ్మిట్ గురించి మనం చదువుకుంటాం, ఎగ్జామ్ లో ఏ విధంగా రాబోతుంది ఇదంతా మనం చదువుకున్న విషయం. దీన్ని మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంది. అదే మన అప్రోచ్ అదే కదా. ఫస్ట్ రీడ్, మన క్లాస్ లో అప్రోచ్ ఏంటి? రీడ్, తర్వాత రైట్. ఇప్పుడు మనం రీడ్ చేసాం అంటే చదువుకున్నాం, ఇప్పుడు రైట్ రాద్దాం. ఏ విధమైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ విధమైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో చూద్దాం. ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పటి కాలంలో రావడం చాలా తక్కువ. ఇలాంటిది వచ్చిందంటే మీరు అదృష్టవంతుడు, 1 మార్క్ అలా మీ చేతిలో ఉందంటే. బట్ చూద్దాం, ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చూద్దాం. ఒకసారి పాజ్ చేసుకోండి, ఈ క్వశ్చన్ ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్ వాజ్ ఇష్యూడ్ అట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023లో ఏ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు అన్నారు? క్యోటో ప్రోటోకాల్ కాదు, టర్నింగ్ టెస్ట్ 2.0 బెంచ్ మార్క్ కాదు, ద మోంట్రియల్ కన్వెన్షన్ రెస్పాన్సిబుల్ రోబోటిక్స్ కాదు. ఏది మరి ఇంకా మిగిలింది? సి, ద బ్లెచ్లీ పార్క్ డిక్లరేషన్. పక్కాగా మనం చెప్పొచ్చు అనమాట. ఆ 3 కాదు, ఏ బి డి కాదు, సి దాని ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా కూడా అడగొచ్చు అనమాట. ఎలా అడుగుతారంటే, బ్లెచ్లీ పార్క్ డిక్లరేషన్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏవియేషన్, ఎన్విరాన్మెంట్ ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి బ్లెచ్లీ సమ్మిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదనమాట. సో మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 పదాలు ఎక్కడ కనిపించినా ఆ రెండింటిని మీరు ఇంటర్ రిలేటెడ్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఇది బేసిక్ గా అడిగే క్వశ్చన్. ఇప్పుడు అడ్వాన్స్డ్ గా, ఇప్పుడు మనం రాయబోతున్న ఎగ్జామ్ లో రాబోయే క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఇలా అడ్వాన్స్డ్ గా క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకసారి పాజ్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, మీరు ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు క్వశ్చన్ కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అని అడిగారా అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం. ఇక్కడ ఏమడిగారు? కరెక్ట్ అన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ 2023? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ కంట్రీ. ఎస్, ట్రూ. బట్ చైనా వాజ్ నాట్ సైన్డ్ ద డిక్లరేషన్. మనం ఆల్రెడీ చైనా సైన్ చేసిందని చెప్పుకున్నాం కదా. సో హాఫ్ ఆఫ్ ది స్టేట్మెంట్ కరెక్ట్, బట్ రిమైనింగ్ తప్పు. కొంతమంది స్పీడ్ గా చదివేసి ఏం చేస్తారంటే, ఇక్కడ వరకు చదివి ఇది నాకు తెలుసు కదా రైట్ అని రైట్ పెట్టేస్తారు. మొత్తం స్టేట్మెంట్ అంతా చాలా కేర్ఫుల్ గా చదవాలని గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ కంట్రీ బట్ చైనా వాజ్ నాట్ సైన్ ద డిక్లరేషన్. సో తప్పు అనమాట. సెకండ్, ఇట్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ది రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ది ఫ్రంటియర్ ఏఐ హైలీ అడ్వాన్స్డ్ మోడల్స్. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. హైలీ అడ్వాన్స్డ్ ఏఐ ద్వారా జరిగే థ్రెట్స్ గురించి ఇది ప్రైమర్లీ ఫోకస్ చేస్తుంది అన్నట్టు చెప్పుకున్నాం.
సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ రైట్. ఓకే, థర్డ్ ఇది ద సమ్మిట్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ గ్యాదరింగ్ ఫోకస్డ్ ఆన్ ద సేఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ. మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు ఏ సమ్మిట్స్ జరగలేదు, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అని ఆల్రెడీ చెప్తాం. సో మూడు ఆప్షన్ కరెక్ట్. తర్వాత ఫోర్త్ ఆప్షన్ ఆల్ డిక్లరేషన్స్ అట్ ది సమ్మిట్ ఆర్ బైండింగ్ ఇన్ నేచర్. డిక్లరేషన్స్ అయితే జరిగాయి కానీ వాటి గురించి ఎటువంటి క్లియర్ కట్ రెగ్యులేషన్స్ కానీ రూల్స్ కానీ ఇంకా ఫ్రేమింగ్ అనేది జరగలేదు. కాబట్టి ఇంకా బైండింగ్ నాన్ బైండింగ్ అనేది ఇక్కడ ఏం లేదంటే అందరూ బైండింగ్ అంటే ఆ డిక్లరేషన్ ఏమైతే ఉందో అది అందరూ పక్కగా తప్పకుండా ఫాలో అవ్వాలన్నట్టు చెప్పడం. అలా ఇంకేం లేదు, జస్ట్ డిక్లరేషన్ రెడీ చేసుకున్నారు, దానిలో 1 year డిస్కషన్ జరుగుతాయి. నెక్స్ట్ సమ్మిట్ లో కానీ ఆ తర్వాత వచ్చే సమ్మిట్ లో కానీ క్లియర్ కట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తేవడం జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పు. ఇప్పుడు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు మనకి? ఓన్లీ 1, ఎన్ని మనకి 2 రైట్ ఉన్నాయి, ఓన్లీ 2. సో బి ఆన్సర్ 3, 4. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఓన్లీ 2. ఇది ఈ విధంగా మనకి ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ రివైజ్ చేస్తూ ముందుకు వెళ్తే డెఫినెట్ గా గ్రూప్ 2 మెయిన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో వెనకబడి ఉన్నాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం మనం ఈ కోర్సును సిద్ధం చేసామండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు డెఫినెట్ గా చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఎగ్జామ్ లో ట్యాకిల్ చేసే విధానంలో మనం రీడ్ రైట్ రివైజ్ అప్రోచ్ లో మనం వెళ్ళబోతున్నాం. డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి, లేదా మన వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కోర్సును పర్చేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలండి. తర్వాత ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.